ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 146 పేజీ 27వ కారిక సతో హి మాయయా జన్మ యుజ్యతే నతు తత్వతః తత్వతో జాయతే యస్య జాతం తస్య హి జాయతే గౌడపాదాచార్యుల వారు శృతి యుక్తి ద్వారా జీవ జగత్ నిషేధాన్ని చేస్తున్నారు. ఈ జీవులందరూ పుట్టినయి, అనేక జీవరాశులు ఉన్నాయి కదా, ఈ జీవరాశులన్నీ పుట్టాయి అని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ అవన్నీ నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా కనపడుతున్నాయి. ఈ మాట మనకు చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మనకు కష్టం కదా అని చెప్పి ఆ వాక్యం వారు చెప్పింది నిజం కాకుండా పోదు కదా. మన బుద్ధికి మేధస్సుకి అర్థం కావడం లేదని ఒక సత్యవాక్కు అసత్యం అవుతుందా? కనుక వారు చెప్పింది వేదం మీద ఆధారపడి ఉంది, శృతి ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉంది. కనుక శృతి ఇలా చెప్పిందంటే దీని అర్థం ఏమిటి, అది మనం గ్రహించాలి. గౌడపాదాచార్యుల వారు ఇలా చెప్తారేమిటి అని చెప్పి ఆయన్ని అడిగి ప్రయోజనం లేదు. అర్థమైందా? వారేమంటున్నారు, శృతిలో చెప్పింది నేను చెప్తున్నాను, కఠోపనిషత్తులో చెప్పబడింది నేను చెప్పాను, నేహ నానాస్తి కించన బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది నేను చెప్పాను, నేతి నేతి ఇది అజాయమానో బహుదా విజాయతే పురుష సూక్తంలో చెప్పబడింది నేను చెప్పాను. అంతేకాకుండా ఈశావాస్యంలో చెప్పబడింది, అనేక ఉపనిషత్తుల్లో, కైవల్యోపనిషత్తులో ప్రతి చోట చెప్పబడింది. కనుక నేను చెప్తున్నానన్నారు. ఇప్పుడు మనం శృతి వైపు చూడాలి. శృతి ఎందుకు ఇలా చెప్తున్నది? ఈ సృష్టి లేదంటున్నది, ఈ జీవులు లేదంటున్నారు అంటే శృతి యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం గ్రహించాలి. ఈ సృష్టి నిజంగా ఉన్నది అనేటటువంటిది భ్రమ, ఇది నిజంగా లేదు అన్నాం. తర్వాత ఇది నిజంగా పుట్టలేదు అన్నాం. ఉగాది జరుపుకుంటున్నాం కదా, ఆరంభం, పుట్టుక, అవన్నీ నువ్వు ప్రసాదం తినటం కోసం పెట్టావు ఊరికే. బర్త్డే కూడా అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టాడు అని చెప్పి ఊరికి పండగ చేసుకోవడం కోసం పెట్టాం మనం. అవి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా పుట్టలేదు, అనుభవానికి మనకు కనిపిస్తున్నాయి, అవి వాస్తవంగా జన్మించలేదు అన్నారు. కుండ జన్మించిందా వాస్తవంగా అంటే? కుండ కనపడుతున్నది, మట్టి కుండగా కనపడుతున్నదే కానీ వాస్తవంగా జన్మించలేదు కదా. మనం కుండలో జ్ఞానులు, కుండ విషయంలో జ్ఞానులు అందరం. శాస్త్రం అంటుంది అది చాలదు,
కుండ విషయంలో నువ్వు ఎట్లా జ్ఞానాన్ని పొందావో కుండ నిజంగా పుట్టలేదు, మట్టే కుండగా కనపడుతున్నది అనే జ్ఞానాన్ని నువ్వు పొందావు మీ గురువు గారి దగ్గర నుంచి విని. అదేవిధంగా ఇంకా కొంతకాలం విను, ఈ జగత్తంతా కూడా కుండ లాంటిదే అని నీకు తెలిసిపోతుంది. బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు. ఇంతటితో అవ్వదు, ఇంకా ఉంది చాలా. ఈ బ్రహ్మమే జగత్తుగా అవ్వడం అంటే ఏమిటి మళ్ళీ విచారణ చెయ్యాలి. ఈ బ్రహ్మం ఏమిటి, జగత్తుగా అవ్వడం ఏమిటి అంటే మీ గౌడపాదాచార్య వారు చక్కగా వివరంగా చెప్పబోతున్నారు. కనుక అనుభవానికి ఉన్నది నిజంగా లేదు అన్నాం. ఈ జగత్తు అనుభవానికి కనపడుతున్నది, ఇది మిథ్యా మాయా ప్రపంచం అన్నాం. 4 మెట్లు తెలుసుకున్నాం. ప్రపంచం నిజంగా లేదు, ప్రపంచం నిజంగా పుట్టలేదు, ప్రపంచం అనుభవానికి ఉన్నది. ఈ అనుభవానికి ఉన్న ప్రపంచం అది మిథ్యా, వాస్తవం కాదు. ఈ 4 మెట్లు. కనుక శృత్యా జీవ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ, యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. ఇప్పుడు 4వ మెట్టులో ఉన్నాం. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. ముందు 3 అయిపోయినాయి. ఏమిటవి? శృత్యా జీవ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ, యుక్త్యా జీవ సృష్టి నిషేధ అయిపోయింది. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ చేస్తున్నారు. ఇప్పుడు ఏమి చెప్తున్నారు చూడండి. సతః జన్మ మాయయాహి. సతః అంటే బ్రహ్మణ, ఆ బ్రహ్మము నుండి. సత్ అంటే బ్రహ్మం కదా. సన్ సంతౌ సంతః. సతః అంటే షష్ఠి విభక్తి. ఆ సత్ అనేటటువంటి బ్రహ్మము నుంచి, బ్రహ్మము యొక్క సతః జన్మ. ఆ జన్మ ఏదైనా కనపడితే మనకు ఈ ప్రపంచం అనేదంతా కూడా ఆ బ్రహ్మ నుంచే పుట్టింది అంటే మాయయా, అది ఒక మాయ వల్లనే మనకు అలా కనపడుతున్నది. మాయయా మాయయా యుజ్యతే, మాయ ద్వారా మనకు అలా కనపడుతున్నదే కానీ నిజంగా అది లేదు. యుజ్యతే న తత్వతః జన్మ యుజ్యతే. సతః జన్మ యుజ్యతే. నేను జన్మ యుజ్యతే అంటే ఏమిటి? ఆ యొక్క పుట్టుక, ప్రపంచం యొక్క పుట్టుక ఉన్నట్లుగా అని అర్థం. యుజ్యతే అంటే ఉన్నట్లుగా కనపడుతుంది, లేదు కానీ ఉన్నట్లుగా కనపడుతుంది, అది యుజ్యతే. దేనివల్ల? మాయయా. న తత్వతః నిజంగా లేదు. ఎలా అంటే ఎండమావి నీరులాగా. ఎండమావి చూసినప్పుడు నీరు కనపడుతుంది కదా, నిజంగా ఉందా? కనపడుతోందిగా, కనపడినప్పటికీ కూడా నిజంగా లేదు. అట్లా అనేక ఎగ్జాంపుల్ చెప్పాం కదా. తాటి మీద పాము చూసినట్లు. బీచ్కి వెళితే అక్కడ కాలి చిప్పలు వెండిలాగా కనపడతాయి. ₹20 ఉన్నాయా అక్కడ? కనపడుతున్నది కదా, మరి లేదే. కనుక ఉన్నట్లుగా అన్నారు. ఉన్నట్లుగా. రోడ్డు మీద వెళుతుంటే మనకు నీళ్లు కనపడతాయి ఏమిటండి? అవి నీళ్లు కాదని తెలిసినా కూడా ఎందుకు కనపడుతోంది చెప్పండి? అవి నీళ్లు లేవని తెలుసు, ఇంతకుముందు చూసాం. ఇది ఎండమావని తెలుసు మనకు. ఆయన మళ్ళీ కారులో పోతూ ఉంటే ఆ నీళ్లు కనపడతాయా, కనపడవా? అదేంటంటే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. మన కంటికి అది అలా కనపడుతుంది ఉన్నట్లుగా, లేకపోయినప్పటికి కూడా. ఎందుకు కనపడాలి చెప్పండి మీరే? చక్కగా కనపడుతుంది. నీళ్లు తల మెలమెల మెరుస్తూ ఉంటాయి నీళ్లు. మీరు దగ్గరికి పోతే ఒక్క చుక్క ఉండదు. అప్పుడు దాన్ని ఏమంటారు? మాయయా యుజ్యతే. ఉన్నట్లుగా కనపడుతుంది, నిజంగా లేదు. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా
ఉన్నట్లుగా కనపడుతున్నదే గాని నిజంగా లేదు అన్నారు. తత్వతః నాస్తి మాయయా యుజ్యతే, మాయ వల్ల అది పుట్టినట్లుగా కనపడుతుంది. వాస్తవంగా తత్వతః అంటే వాస్తవంగా నిజంగా, న తత్వతః అంటే నిజంగా న జన్మ, నిజంగా జన్మ లేదు. రెండో లైన్లో ఒకవేళ బ్రహ్మ జగత్తుగానే మారాడే అనుకోండి, జగత్ అనుకుందాం కాసేపు, ఊరికినే కదా, ఏముంది మనం ఏం డబ్బులు ఇవ్వాలి, ఊరికి అనుకుందాం. ఒకవేళ నిజంగానే ఈ ప్రపంచం పుట్టింది అనుకుందాం, బ్రహ్మ నుంచి పుట్టింది ఏమండి, బ్రహ్మ నుంచి జగత్తంతా పుట్టిందంటే మనకి ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చెప్తే అలా పుట్టడం వల్ల నిజంగా ఎటువంటి దోషాలు వస్తాయో తెలుసా బ్రహ్మకి? చూద్దాం. బ్రహ్మ జగత్తుకి కారణం అన్నాం కదా, ఉపాదాన కారణం. ఈ జగత్తు రావడానికి, ఈ జగత్తుగా మారడానికి పాలు పెరుగు ఇవ్వడానికి కారణం, పాలు పెరుగుగా మారడానికి పాలు కారణం. పాలు పెరుగుగా మారంగానే పాల వికారమే కదా పెరుగు, పాలు వికారం చెందడమే కదండి పెరుగు, అంతే కదా. మార్పు, వికారం అంటే ఏమిటి? మార్పు. ఆ మార్పు చెందడం వల్ల పెరుగు వచ్చింది. పెరుగు రాగానే ఏమైపోయింది? అది వికారం చెందింది, మార్పు చెందింది. అట్లాగే బ్రహ్మ కూడా వికారం ఏ కారణమైనా మార్పు చెందితేనే కదా కార్యంగా కనపడుతుంది. ఏమండి, గొలుసు బంగారంలాగా ఉంటే మెడలో వేసుకుంటారా? బంగారం గొలుసుగా మారాలి కదా, పాలు పెరుగుగా మారాలి కదా, మట్టి కుండగా మారాలి కదా, చెక్క బెంచిగా మారాలి కదా, దారం చీరగా మారాలా లేదా? అట్లాగే ఉందనుకోండి, ఎట్లా కట్టుకుంటారు? దారంగా ఉంటే దార పోగులు కట్టుకుంటామా? దారం చీరగా మార్పు చెందాలి, అవునా? దాన్ని ఏమంటాం? సవికారం అంటాం, అంతేనా? మట్టి వికారమే కుండ, బంగారం యొక్క మార్పు, వికారం అంటే మార్పే గొలుసు, దారం యొక్క మార్పే వస్త్రం, చెక్క కొయ్య యొక్క మార్పే బల్ల. అదేవిధంగా బ్రహ్మము యొక్క మార్పు వికారమే జగత్తు. జగత్తు పుట్టింది కదా వాళ్ళ ప్రకారం. యస్య అన్నాం చూడండి రెండో లైన్లో, యస్య ఎవరైతే ఈ జగత్తు నిజంగా పుట్టిందని వాదిస్తారో, జగత్తు పుట్టిందని వాదిస్తారో, సరేనండి మీరు అనుకున్నట్లుగానే జగత్తు పుట్టిందే అనుకుందాం, వారి ప్రకారంగా చూసినా కూడా అప్పుడు బ్రహ్మం వికారం చెందాలి కదా. ఇన్ని కారణాలన్నీ వికారం చెందితే మీ బ్రహ్మ కూడా కారణమే కదా, బ్రహ్మ కారణం వికారం చెందాలి కదా. సరే, వికారం చెందాడు బ్రహ్మ, వికారం చెందాడు, ప్రపంచంగా మారాడు ఆయన కూడా ఈ అన్ని వస్తువుల్లాగానే, ఎందుకంటే కారణం కదా. ఈ వికారం అనేది, సవికారం అనేది 6 షడ్వికారాల్లో ఒకటి. తత్వబోధలో చూసాం 6 వికారాలు ఏమిటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే అనేది మార్పు, వికారం అన్నాం. వర్ధతే విపరిణమతే, మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందినప్పుడు ఈ 6 వికారాల్లో లాస్ట్ వికారం ఏమిటి? వినశ్యతి, నశిస్తుంది. అప్పుడు బ్రహ్మం కూడా నశిస్తాడు, బ్రహ్మానికి కూడా నాశం ఉంటుంది. ఎక్కడైతే వికారం ఉంటుందో అక్కడ నాశం ఉంటుంది, నశించిపోతుంది. ఇది ఒక దోషం. వికారం ఉన్నది ప్రతిదీ కూడా నశిస్తుంది. పాలు వికారం చెందడం వల్ల పెరుగుగా పాలు నశించిపోయినాయి, పాలు లేవు కదా. కనుక ఆ వికారం వల్ల ఆ యొక్క కారణం నశించిపోతుంది. ఎందుకంటే షడ్వికారాల్లో ఒకటి కదా వికారం అనేటువంటిది. కనుక బ్రహ్మకి వికారం ఉంటే, జగత్ వచ్చింది అంటే బ్రహ్మ నశిస్తున్నట్లు అవుతుంది, ఒక దోషం. రెండవ దోషం
బ్రహ్మ కారణం అన్నాం ఇప్పుడు ఈ జగత్తుకి. ఈ వికారం వల్ల పుట్టింది ఏదైతే వికారం ఉన్నదో వినశ్యతి అని చెప్పాం కదా, వికారం ఉన్నది నశిస్తుందన్నాం. ఈ వికారం ఉన్నది మొదటిదేంటి? ఈ షడ్వికారాల్లో మొదటి అస్థి, తర్వాత జాయతే. సవికారమైనప్పుడు, నాశం ఉన్నప్పుడు దీనికి ఏముండి ఉండాలి? పుట్టుక ఉండాలి. ఎవరికి? బ్రహ్మానికి పుట్టుక ఉండాలి. ఎందుకంటే ఆరింటిలో ఒకటి ఒప్పుకుంటే మనం బ్రహ్మ వికారం చెందితే జగత్తుగా మారితే అన్ని కారణాల్లాగా, పాలలాగా, దారంలాగా, మట్టిలాగా ఈయన కూడా మారి నిజంగా ఈ జగత్తు వచ్చింది అనుకుంటే ఈ వికారాల్లో ఒకటి ఉన్నది ఆయనకి. ఉన్నప్పుడు ఈ ముందు కూడా రావాలి. ఏమిటది? జాయతే అంటే జన్మ. బ్రహ్మకు కూడా జన్మ ఉన్నట్లు అయిపోయింది. ఇప్పుడు చూసారా, బ్రహ్మకు కూడా పుట్టుకొచ్చేసింది. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? అజో నిత్య శాశ్వతోయం పురాణః అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయ ముచ్యతే. అవికార్యం అని చెప్పబడింది. బ్రహ్మ ఆత్మ అవికార్యం అంటే వికారం లేనటువంటిదని చెప్పబడింది, జన్మ లేనటువంటిదని చెప్పబడింది. నువ్వు జాయతే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు నిజంగా పుట్టింది ప్రపంచం అంటే పుట్టినట్లు అయిపోతుంది. అప్పుడు పుట్టుక ఉందనుకోండి బ్రహ్మకు కూడా, ఒకవేళ బ్రహ్మకు పుట్టుకే ఉన్నదనుకోండి, ఎవరి నుంచి పుట్టింది? ప్రశ్న వస్తుందా రాదా? ఇప్పుడు మనం పుట్టాం, ఎవరి వల్ల పుట్టాం? మన తల్లిదండ్రుల వల్ల పుట్టాం. మన తల్లిదండ్రులు ఎవరి వల్ల పుట్టారు? వాళ్ళ తల్లిదండ్రుల వల్ల. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు. అట్లాగే బ్రహ్మ కూడా పుట్టాడే అనుకోండి. ఎందుకంటే వికారం ఉంటే పుట్టి ఉండాలి. వికారం ఉంటేనే జగత్తు వస్తుంది. నిజంగా జగత్తు వచ్చింది అంటే వికారం ఉండాలి. వికారం ఉంటే పుట్టుక ఉండాలి. పుట్టుక ఉంటే ఆయనకు ఒక కారణం ఉండాలి. అవునా? ఆయన్ని పుట్టించడానికి ఒకళ్ళు ఉండాలి. అప్పుడు వాళ్ళని పుట్టించడానికి, బ్రహ్మకు కారణమైన వాళ్ళని పుట్టించడానికి ఇట్లా పోతూ ఉంటే అనవస్థా దోషం అంటారు దీన్ని. అనవస్థా దోషం అర్థమైందా? దానికి ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా దానికి అంతు ఉండదు. పోతూ ఉంటే దానికి కారణం మూల కారణం ఎవరు? ఇప్పుడు ప్రశ్న. బ్రహ్మకే కారణం చెప్తే మూల కారణం ఎవరు అంటే ప్రశ్న వస్తుంది. అందుకని ఈ దోషాలన్నీ వస్తాయి. బ్రహ్మకి వికారం వస్తుంది. నిజంగా సృష్టి ఉన్నదంటే వికారం వస్తే నాశం ఉంటుంది. బ్రహ్మ న మ్రియతే, మరణం లేదు, జన్మ లేదు, న జాయతే. ఒక్క వికారం ఒప్పుకుంటే ఇటు మరణం వస్తుంది, అటు జన్మ వస్తుంది. జన్మ మరణం వస్తే ఆ జన్మ ఉన్నదంటే ఆయనకి కారణం చెప్పాలి, వేరే కారణం. అప్పుడు బ్రహ్మ మూల కారణం అవుతాడా? మరి మూల కారణం ఎవరు అంటే చెప్పలేము. మూల కారణం ఎవరు? దేవుడికి దేవుణ్ణి ఎవరు పుట్టించారంటే ఏం చెప్తారు? అట్లాగే ఉంటుంది. ఇప్పుడు అడిగేది, దేవుడికి తల్లిదండ్రులు ఎవరండి అన్నాడు. ఇంకా దేవుడు కూడా తల్లిదండ్రులు ఉంటే ఇంకా ఆయనేం దేవుడు? ఆయనకి తల్లిదండ్రులు అవసరం లేదు. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు కానీ నిజంగా మారలేదు, నిజంగా ప్రపంచంగా మారలేదు. ఈ బ్రహ్మము జన్మ లేదు, అజం అని చెప్పబడింది ఉపనిషత్తుల్లో. వికారం లేదని చెప్పబడింది. ఈ విధంగా వీళ్ళు ఎవరైనా చెప్తే ఈ ప్రపంచం పుట్టింది అని అంటే బ్రహ్మకి మూల కారణత్వం పోతుంది. రెండు కారణాలండి, మూల కారణం, ఆపేక్షిక కారణం అని. మరి ఏమండి లేదు లేదంటారు, ఉపనిషత్తే ఉందని చెప్పిందిగా సృష్టి అని చెప్పంటాం. ప్రశ్న, ఆ ప్రశ్న అడిగితే ఇదంతా విన్న తర్వాత రెండో లైన్లో చూడండి, జాతం తస్య హి జాయతే అన్నారు. జాతం తస్య హి జాయతే, ఏదైతే కారణమో నిజంగా ఈ జన్మ రావడానికి, పుట్టుక రావడానికి కారణమైతే దానికి కూడా జన్మ ఉంటుంది.
దానికి జన్మ ఉన్నది అంటే మరొక కారణం ఉంటుంది. జాతం హి తస్య జాయతే అన్నారు. దానికి మరల జన్మ ఉంటుంది అన్నారు. జాతం హి తస్య జాయతే అన్నారు. పుట్టినది మాత్రమే పుడుతుంది అని అర్థం, పుట్టిస్తుంది అని అర్థం. పుట్టినది మాత్రమే మరొక దాని పుట్టుకకు కారణమవుతుంది. నిజంగా పుట్టినది అయితేనే మరొక దాని పుట్టుకకు కారణమవుతుంది. మన నాన్న అమ్మ వాళ్ళు పుట్టారు గనక మన జన్మకి వాళ్ళు కారణమైనారు కదా. కనుక వాళ్ళకి పుట్టుక ఉంటేనే కదా మనం పుడతాం. వాళ్ళకి పుట్టుక లేదండి మేము పుట్టామంటారా? అదేవిధంగా బ్రహ్మకు కూడా పుట్టుక ఉంటేనే నిజంగా ఈ జీవులందరూ కూడా బ్రహ్మ నుంచి పుడతారు. బ్రహ్మకు పుట్టుక ఉంటేనే నిజంగా ఈ ప్రపంచానికి కూడా పుట్టుక ఉంటుంది. బ్రహ్మకు పుట్టుక లేదని చెప్పింది కనుక ఉపనిషత్తు, పుట్టుక లేని బ్రహ్మం నుంచి జగత్తు పుట్టడం అంటూ లేదు. బ్రహ్మ, మనం ఉపనిషత్తులో బ్రహ్మ అంటాం. మనం పూజలు చేసుకునే మతంలో ఏమంటారు? హిందూ మతంలో, మిగతా మతాల దేవుడు పుట్టలేదు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు దేవుడు అని అంటాం. వేదాంతం కనుక బ్రహ్మం అంటాం, అక్కడేమంటారంటే దేవుడు అంటారు, అంతే తేడా. ఎందుకండి వాళ్ళు దేవుడు అంటారు, మనం మాయా బ్రహ్మం అంటామంటే ఇక్కడ నిర్గుణం బ్రహ్మ, అక్కడ సగుణ ఈశ్వర, మాయా సహితం బ్రహ్మ, అంతే తేడా. అక్కడ బ్రహ్మమే కనుక మాయతో ఉన్నాడు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినాడు బ్రహ్మ. కనుక ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? బ్రహ్మ నిజంగా పుట్టి ఉంటే ఈ పుట్టుక ఉంటుంది ప్రపంచం. బ్రహ్మకు పుట్టుక లేదని శాస్త్రం చెప్పింది. అజహ, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణం లేదు, ఆయనకు వికారం లేదు అని చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మరి ఉపనిషత్తుల్లో తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః. ఇదంతా ఏమిటండి? ఉపనిషత్తు ఎందుకు చెప్పింది? ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి గాలి పుట్టింది, గాలి నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది, నీటి నుంచి భూమి పుట్టింది, భూమి నుంచి ఓషధులు పుట్టినాయి, ఓషధుల నుంచి అన్నం పుట్టింది, అన్నం నుంచి పురుషుడు జీవులు పుట్టారని చెప్పింది కదా ఉపనిషత్తు. అట్లా చెప్పడం ఎందుకు, మళ్ళీ ఇట్లా చెప్పడం ఎందుకు? నేహ నానాస్తి కించన, ఏమి పుట్టలేదు నిజంగా, అజాయమానో బహుధా విజాయతే, ఎందుకు చెప్పాలి ఇట్లా ఉపనిషత్తు? మనల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి? మేము ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్. మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుంది ఉపనిషత్తు అంటే, అవును ఉపనిషత్తు చెప్పింది సృష్టి ఉందని చెప్పింది. లాజికల్గా చూస్తేనేమో సృష్టి ఉండడానికి లేదు. చూసారా, ఉపనిషత్తు ఏమో సృష్టి జరిగిందని చెప్తున్నది. లాజికల్గా చూస్తేనేమో సృష్టి జరగడానికి ఆస్కారం ఏం లేదు. సృష్టి ఉన్నదని చెప్పినప్పుడు అజహ అని ఎందుకు చెప్పడం, నిత్యం అని ఎందుకు చెప్పడం? మారితే బ్రహ్మ నిజంగా నిత్యం అవుతుందండి? పుట్టుక ఉండి వికారం ఉండి మరణం ఉన్నవాడు నిత్యం అవుతాడా? అజో నిత్య శాశ్వతోయం పురాణ. అందుకేనండి ఇవన్నీ కన్ఫ్యూషన్, మేము చదవమే చదవను. కనుక మనం అర్థం చేసుకోవాలి, సరిగ్గా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి మనం. అవును సృష్టి చెప్పింది ఉన్నదని ఉపనిషత్తు. అదే ఉపనిషత్తు ఏం చెప్పింది? నా భూమిరాపో నవన్నిరస్తే, నిజంగా భూమి లేదు, అగ్ని లేదు, వాయు లేదు, ఆకాశము లేదు. నచానిలో మేస్తే నచాంబరంచ, నిజంగా ఏమీ లేదు అంటే ఏమిటి అర్థం? పుట్టినది అన్నది నిజంగా ఏమీ లేదు అంటున్నది అంటే మనం ఎలా అన్వయం చేసుకోవాలి? పుట్టినట్లుగా కనపడుతున్నది అని అర్థం. అవి నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా కనపడుతున్నది అని చెప్పి మనం అన్వయం చేసుకోవాలి. అక్కడ ఉపనిషత్తు పుట్టినది అని చెప్తున్నది, ఇక్కడ పుట్టడానికి లక్షణాలు ఏం కనపడటం లేదు, అజహ నిత్య అన్నది, కనుక పుట్టినట్లుగా అని అన్వయం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలి. చేసుకోకపోతే మనం భ్రమలో ఉంటాం.
అందుకని ఉపనిషత్తుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పెద్ద 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 వాళ్ళే, పండితులే, మహాశాస్త్రజ్ఞులే, సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక వీళ్ళందరూ కూడా పప్పులో కాలేశారు. వాళ్లే పప్పులో కాలేస్తే మనం బురదలో వేస్తాం. వాళ్ళే పప్పులో కాలేస్తే అంతంత పెద్ద పండితులే, మనం ఎక్కడండి అని అంటాం మనం. అందుకని అదేదో జన్మ జన్మల సుకృతం ఉంటే కానీ అర్థం కాదు, లేకపోతే అర్థం కాదమ్మా. గురుకృప, ఈశ్వరకృప, శాస్త్రకృప, ఆత్మకృప ఇన్ని ఉండి అర్థం చేసుకున్నామంటే జన్మజన్మల పుణ్యం అది. సాంఖ్య వాళ్ళు ఏమంటారంటే నిజంగా పుట్టింది అంటారు. దీన్ని సత్కార్యవాదం అంటారు. సత్కార్యవాదం అంటే సత్తు నుంచి, బ్రహ్మ నుంచి ఈ జగత్తు పుట్టింది. ఈ జగత్తంతా కూడా అవ్యక్త రూపంలో ఉండి దాని నుంచి మళ్ళీ పుట్టింది అంటారు. మనం ఏమంటారంటే బ్రహ్మ మూల కారణం, కారణం లేని కారణం. ఏకమేవ తదనేక కారణం, కారణాంతర నిరాస కారణం, కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని. వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెప్తారు, నువ్వు బ్రహ్మాని అని తెలుసుకో. ఈ యొక్క తురీయ ఆత్మ కార్యము కాదు, కారణము కాదు, మూల కారణం కూడా. ఆ కారణత్వం కూడా కాసేపు చెప్పాం మీకు. నిజంగా బ్రహ్మ కారణం కాదు, ఆ మూల కారణం అని చెప్పి మనకు ముందు చెప్తుంది ఉపనిషత్తు. ఈ ఆకాశం, వాయు, అగ్ని కూడా ఇవన్నీ ఆపేక్షిక కారణం అంటారు, సెకండరీ కాజ్ అంటారు, ఆపేక్షిక కారణం. భగవంతుడు మూల కారణం అయితే మన తల్లిదండ్రులు ఆపేక్షిక కారణం. అర్థమైందే? ఆపేక్షికం అంటే ఏంటి? మూల కారణం కాదు. తల్లి వేరు ఉంటుంది చూసారా, తల్లి వేరు, పిల్ల వేరు. వేరు అంటే రూట్, తల్లి వేరు, మూలం మూలం వేరు. చిన్న చిన్న వేళ్ళన్నీ ఆపేక్షికం. పిల్ల వేరు. ఏది ముఖ్యమైన వేరు? ముఖ్యమైన వేరు కట్ చేసామంటే అన్ని వేళ్ళు చచ్చిపోతాయి. అట్లాగే బ్రహ్మ మూల కారణం, ఆకాశ, వాయు, అగ్ని ఇవన్నీ కూడా ఆపేక్షిక కారణం అంటారు. ఇప్పుడు చూస్తాం తర్వాత కారికలో. ఇలా మరి ఉపనిషత్తు చెప్పింది కదా ఈ సృష్టి ఉన్నది అని, మళ్ళీ నేమో అజహ అని చెప్పింది, ఇదేంటి నాకేమో అర్థం కావటం లేదంటే నువ్వు ఇట్లా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. 28వ కారిక. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. కారణం ఉన్నదాని నుంచి బ్రహ్మము ఉన్నది, సత్ నుంచి ఈ జగత్ వచ్చింది చెప్పేవాడు సత్కార్యవాది అంటారు. కరెక్షన్ ఉందా? చెప్తారు. అసతో, అసతోనే సకారమేది, నకారంలా కనపడుతున్నది అసతో. అసతో మాయయా జన్మ. ఇక్కడ సత్కార్యవాదం అంటే ఏమిటి? రెండు. ఇప్పుడు మట్టి నుంచి కొండ వచ్చింది అంటే మట్టి ఉంటే కదా కొండ వస్తుంది, మట్టి లేకుండా కొండ వస్తుందా? బంగారం ఉంటేనే కదా గొలుసు వస్తుంది, బంగారం లేకుండా గొలుసు రాదు. పాలు ఉంటేనే పెరుగు వస్తుంది, పాలు లేకుండా పెరుగు వస్తుందా? పెరుగు రాదు. దారం ఉంటేనే వస్త్రం వస్తుంది, కొయ్య ముక్క ఉంటేనే బల్ల వస్తుంది. అదేవిధంగా బ్రహ్మం ఉంటేనే ఈ ప్రపంచం వస్తుంది అనేది సత్కార్యవాదం. సత్ అంటే ఉండడం, ఉన్నదాని నుంచి ఒక వస్తువు నుంచి మరొక వస్తువు వస్తే సత్ కార్యవాదం. ఉనికి ఒకటి ఉండి ఉండాలి. తాడు లేకుండా పాము కనపడుతుందా? భ్రాంతికైనా కూడా
ఒకటి ఆధారం ఉండాలి కదా. భ్రాంతికైనా నిజమైన దానికైనా కూడా పెరుగుకి పాలు ఉండాలి, వస్త్రానికి దారం ఉండాలి. ఇవన్నీ నిజమే, ఇది భ్రాంతి కాదు. అక్కడేమిటి, తాటి మీద పాము కనపడటం భ్రాంతి. భ్రాంతి కనపడటానికి కూడా దానికి ఒక ఆధారం ఉండాలి. అవునా? తాడు ఉంటే కదా పాము కనపడుతుంది. ఏమీ లేకుండా పాము కనపడ్డది అంటారా? ఆ తాడు పాములాగా చుట్టుకొని ఉండడం వల్ల పాము అనుకున్నాం. కనుక భ్రాంతికి ఒక ఆధారం కావాలి, నిజంగా జరిగే వాటికి ఒక ఆధారం కావాలి. ఏమీ లేకుండా వస్తుందా? కిచెన్లోకి వంటింట్లోకి వెళ్ళంగానే ఏం లేకుండా అన్నీ వచ్చేస్తాయా? వంట చేయడానికి ఎన్ని ఉంటే డబ్బాల నిండా ఉంటే కదా వంట చేస్తా. లేదు, ఖాళీ డబ్బాల నుంచి అన్నీ పుట్టినాయి అన్నారా? ఖాళీ డబ్బాల నుంచి సాంబార్ తయారు చేశాను, రసం తయారు చేశాను, అన్నం వండాను, అవుతుందా? కల్పనకి కాదు, నిజంగానూ చేయలేవు. కనుక అక్కడ ఏదన్నా ఉండాలి. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ కారికలో ఏమి అక్కర్లేదు, శూన్యం నుంచి వచ్చేస్తుందంటాడు. అసలు అది ఉండక్కర్లేదు, ఏమి లేకుండానే, అంటే ఉనికి లేకుండానే, ఒక కారణం అది ఉనికి లేకుండానే కార్యం వచ్చేస్తుంది అంటున్నాడు. అది ఒకటి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అసతః మాయయా జన్మ. అసతః అంటే లేని దాని నుంచి, అసతః అంటే, సతః అంటే ఉన్నటువంటి, అసతః అంటే లేనటువంటి. దారం లేకుండా చీర వస్తుందా? రాదు కదా. బంగారం లేకుండా గొలుసు రాదు కదా. అసతః లేని దాని నుంచి, అంటే శూన్యం అంటాం. అదంతా శూన్యం అండి, ఏమీ లేదన్నాడు. లేని దాని నుంచి మాయయా జన్మ, మాయ ద్వారా జన్మ వచ్చింది అంటున్నాడు ఈ ప్రపంచం. తత్వతః నైవ యుజ్యతే. ఇది కూడా మాయ వల్ల కనపడుతున్నది, అసత్తు నుంచే కనపడుతున్నది. అంటే ఇది బౌద్ధవాదులండి. ఇందాక చెప్పిందంతానేమో సాంఖ్యవాదు. సాంఖ్య నైయాయిక యోగ వీళ్ళందరూ అన్నమాట. ఇది చెప్పిందంటే బౌద్ధులు, చార్వాకులు, అసత్కార్యవాదులు అంటారు వీళ్ళని. ఈ శూన్యవాదం అంటారు. బౌద్ధుల్ని శూన్యవాదం అంటారు. అందుకని మన దేశంలో బుద్ధుడు పుట్టినప్పటికీ కూడా మన దేశంలో ఆయనకి స్థానం లేదు. బుద్ధుడికి నేపాల్, హాంకాంగ్, ఆ చైనా అటువైపు ప్రచారం అయినాడు. ఇక్కడే పుట్టాడు, కానీ ఆయన వేదానికి వ్యతిరేకం, ఆయన సిద్ధాంతాలు. అందుకని ఈ దేశంలో వేదానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ఆదరణ ఉండదు. అందుకని బుద్ధుడి ఫోటోలు అవన్నీ మనం పెట్టుకోం. సంప్రదాయమైన ఇళ్లల్లో బుద్ధుడి ఫోటోలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన వేదానికి విరోధి. వేదానికి విరోధి అయిన వాడిని ఎట్లా ఆరాధిస్తాం? ఆయన సత్యం అహింస ఇవన్నీ చెప్పాడు కదండి. సత్యం అహింస చెప్పినంత మాత్రాన అవతారం అంటారు జనాలు, బుద్ధావతారం అంటున్నారు. కానీ సంప్రదాయం ఒప్పుకోదు. ఇక్కడ పిచ్చి జనం. రేపు ఇంకోళ్ళు వచ్చి నేను దేవుడిని, కల్కి భగవాన్ని దేవుడు అంటలే, ఎవరిని పెడితే వాళ్ళని దేవుడు అంటాం మనం. కనుక శాస్త్రం చదివితే కానీ అసలు బుద్ధుడి యొక్క ఫిలాసఫీ ఏమిటి, ఆయన ఏం చెప్పాడని తెలుస్తుంది. మనం చదివితే కదా. మనం చదివే హిస్టరీ బుక్లంతా ఏమిటి, ఆయన నాన్ వైలెన్స్ని, అహింసని బోధించాడు అంటాడు. అంతవరకు సరే, ఓకే. తర్వాతవన్నీ కూడా ఆయన శాస్త్రానికి విరుద్ధం, అద్వైత సిద్ధాంతానికి విరుద్ధం. కనుక వారిని గౌరవిస్తామే కానీ ఈ శాస్త్రం వచ్చేటప్పటికీ ఆయన్ని మనం ఒప్పుకోం. ఆయన సిద్ధాంతం వేదానికి విరుద్ధం. అందుకని గుళ్ళల్లో ఎక్కడ బుద్ధుడి బొమ్మ పెట్టరు, చూసారా? వేదానికి విరుద్ధమైన వాళ్ళని మనం ఆరాధించం. అది వేరే సంగతి. అదేనా ఇప్పుడు వాళ్ళే అనమాట. అసతః అంటే శూన్యం నుంచి మాయలాగా ఈ జగత్తు కనపడుతున్నది అన్నాడు. ఆయన అంటున్నారు ఇప్పుడు అది శూన్యం నుంచి కనపడటం అనేది ప్రశ్నే లేదంటున్నాడు. ఇందాకేం చెప్పాము? కనపడుతున్నట్లుగా అన్నాం. సత్తు కాబట్టి కనీసం కనపడుతున్నట్లుగా జగత్ అన్నాడు. శూన్యమైతే అసలు కనపడదు అంటున్నారు ఈయన. గౌడపాదాచార్యులు వారు ఏం చెప్తున్నారు? ఏమండి, తాడు లేకుండా పాము కనపడుతుందా?
శూన్యం నుంచి ఇక్కడ పాము ఉంది చూడంటే చూస్తారా మీరు? నా తాడు తీసుకొచ్చి ఇక్కడ పెడితే పాములాగా కనపడింది అంటారు. ఆ తాడు కనుక ఇక్కడ పెట్టాను అనుకోండి, అచ్చంగా పాములాగే ఉందండి అన్నాడు. ఇప్పుడు ఆ తాడు లేకుండా నేను పామును చూడండి అని అంటే ఒప్పుకుంటారా మీరు? స్వామిని అది ఎట్లా వస్తుంది అంటారు. వస్తుంది పాము ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాము చూడండి అన్నాను, చూస్తారా? ఇక్కడ పామును చూడండి అంటే అమ్మో పాము ఉందండి అంటే ఏమిటి అర్థం? ఇది శూన్యమా? కాదు, ఇది శూన్యం కాదు. ఇక్కడ ఉన్నది ఒకటి, ఒక వస్తువు ఉన్నది, కానీ పాములాగా కనపడుతున్నది. అందుకని 27వ శ్లోకంలో చెప్పింది ఏమిటి? సత్. సత్ కార్యవాద. వీళ్ళేమంటారంటే అసత్ కార్యం. ప్రపంచం పుట్టింది ఏమీ లేని దాంట్లో నుంచి పుట్టిందట. అసతః మాయయా జన్మ అని అంటున్నారు. వీరేమంటున్నారు? ఇది తత్వతః న యుజ్యతే అన్నారు. ఇది నిజంగా పుట్టలేదు అని చెప్పారు. ఉదాహరణ చెప్తున్నారు. ఎలాగంటే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. ఆయన వంధ్యాపుత్రుడండి. వంధ్యాపుత్రుడంటే పాపం పిల్లలు పుట్టరు ఆవిడకి. వంధ్య అంటే పిల్లలు గొడ్రాలు అంటారు తెలుగులో. పిల్లలే పుట్టడానికి ఆస్కారం లేదు. ఏమండి, పిల్లలే పుట్టడానికి ఆస్కారం లేదు ఆవిడకి. ఒక అబ్బాయిని చూపించి, ఏమండి ఈ అబ్బాయి ఆ వంధ్యాపుత్రుడండి అని అంటారా? ఎవరన్నా చెప్పగలరా? వంధ్యకి పుత్రుడు పుట్టడమే ప్రశ్న లేదు. ఓకే, ఆ పుట్టని వాడిని చూపిస్తే ఎట్లా సమంజసంగా ఉంటుంది? వంధ్యకి పుత్రుడు పుట్టడం అనే ప్రశ్నే లేదు. పుట్టకపోగా నువ్వేం చెప్తున్నావు? వంధ్యాపుత్రుడండి, కనపడుతున్నాడండి అంటాడు. అసలు వంధ్యకి పుత్రుడు పుట్టడమే ప్రశ్న లేదు, కనపడటం అంతకంటే లేదు. మాయయా కూడా మాయలాగా కనపడుతున్నాడు అన్నాడు. మాయ వల్ల కనపడుతున్నాడు అన్నాడు. మాయ వల్ల ఎట్లా కనపడతాడు? నిజంగానూ కనపడడు, మాయ వల్లనూ కనపడడు. ఒక వంధ్యురాలికి పుత్రుడు మాయలాగా వల్ల కనపడడు, నిజంగానూ ఉండడు. అది అర్థం ఇక్కడ. వంధ్యాపుత్రోన తత్వేన, నిజంగా పుట్టడం. తత్వేన అంటే నిజంగా పుట్టడం సంభవం లేదు. మాయయా వాపి న జాయతే. మాయయా వాపి న జాయతే. న తత్వేన న మాయయా. నిజంగా పుట్టడం అని లేదు, మాయగా పుట్టడం అని లేదు. కనీసం మా దాంట్లో అయితే మాయగా కనపడటం అన్నా ఉంటుంది. తాడు లేకుండా పాము ఎట్లా కనపడుతుందండి? అర్థమైందా? కనుక అసత్కార్యవాద ఖండనం అంటారు దీన్ని. శూన్యం నుంచి ఏది రాదండి. శూన్యం నుంచి ఏది రాదు. ఒకదాన్ని మరొకదానిగా చూపించవచ్చు నువ్వు, అది కనీసం ఏదైనా ఉండాలి. ఒకదాన్ని మరొకదానిగా చూపించవచ్చు మాయ ద్వారా. ఆ మ్యాజిషియన్ చేస్తాడు కదా, ఏమీ లేకుండా చేయడు, ఏదో ఒకటి పెట్టి దాన్ని ఇంకొక దాన్నిగా చూపిస్తాడు. అట్లా అయితే ఒప్పుకుంటాం, అది సత్కార్యవాదం. అసత్కార్యవాదాన్ని ఖండన చేశారు ఇందులో. ఇవన్నీ బ్రహ్మసూత్రంలో చాలా ఎలాబొరేట్గా అనాలిసిస్ చేస్తున్నాం ఇప్పుడు బ్రహ్మసూత్ర క్లాసులో. ఇవే టాపిక్ అక్కడ జరుగుతోంది. కనుక బౌద్ధ, జైన, చార్వాక వీళ్ళందరూ కూడా శూన్యం నుంచి జగత్తు వచ్చిందంటాడు. శూన్యం నుంచి ఎట్లా వస్తుంది? మాయలా కనపడుతుంది అన్నాడు. మాయ కనపడటానికి కూడా ఒకటి ఉండాలి నాయన. భ్రమ రావటానికి కూడా కొంచెం ఉండాలి కదా. ఏమీ లేకుండా, ఏమీ లేని దాంట్లో నుంచి భ్రమ వస్తుందండి. అక్కడ ఏదో ఉండి ఇంకొకటిగా కనపడాలి, ఒకటి ఉండాలి కదా. ఏమీ లేకుండా భ్రమ కూడా రాదు, నిజంగానూ రాదు, భ్రమ కూడా రాదు, మాయ కూడా కనపడదు. అది విషయం. తర్వాత కారిక. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆవరణ శక్తి, విక్షేప శక్తి, ఇవన్నీ కూడా అసలు సమాధానం. ఇప్పుడు యుక్తి 29:30తో అయిపోతుంది. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. తర్వాత కారిక. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః
తథా జాగ్రద్వయాభాసం స్పందతే మాయయా మనః. ఉందా? ఓకే. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః స్పందతే తథా జాగ్రద్వయాభాసం స్పందతే పొల్లుండాలి. స్పందతే మాయయా మనః. ఇది ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు ఇందాక చెప్పింది ప్రశ్నకి సమాధానం కాదు. ఆ ప్రశ్న చెప్పాను కదా, ఏమండి సృష్టి లేదన్నారు, సృష్టి ఉన్నదని ఉపనిషత్తు చెప్పింది కనుక ఈ ప్రపంచం మాకు కనపడుతూ ఉన్నది. నెంబర్ 1 ప్రశ్నకి సమాధానం. అసత్కార్యవాద ఖండనం అనేది ఊరికి అసైడ్ పాయింట్, అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆయన. అది మనకు ఫ్లోకి సబ్జెక్ట్కి సంబంధం లేదు. అసత్కార్యవాదం ఇప్పుడు 28వ అది శూన్య నుంచి ఏమీ రాదు అని చెప్పేసి అయిపోయింది. అది ఇప్పుడు 29వ కారిక సమాధానం. దేనికంటే ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమండి జగత్తు లేదంటున్నారు, నిజంగా పుట్టలేదన్నారు. పుట్టకపోతే మాకు అనుభవానికి ఉన్నది, అది మనం ఒప్పుకున్నాం, అనుభవానికి ఉన్నది. అంతేకాదు ఇందులో ఇన్ని సమస్యలు కూడా ఉన్నాయి. 1, 2 సమస్యలు, ఎన్ని సమస్యలు ఉదయం లేస్తే నేను రాత్రి దాకా ఎదుర్కొంటున్నాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాదు ఉపయోగం కూడా ఉంది దీనివల్ల. ఆకలి అయితే అన్నం తింటున్నాను, ఇదంతా మిథ్య అంటారేమిటి మీరు? దాహం అయితే మంచినీళ్ళు తాగుతున్నాను, ఇది మిథ్య అంటారేమిటి? ఎన్ని కోరికలు తీర్చుకుంటున్నాను నేను, ఇవన్నీ నాకు ఎంత ఉపయోగపడుతున్నది ఈ ప్రపంచం. మా అబ్బాయి డబ్బులు పంపిస్తాడు నాకు, మా అమ్మాయి ఎంత పని చేసి పెడుతుంది, ఎన్ని కొనిపెట్టిస్తున్నారు నాకు, ఎన్ని ఇస్తున్నారు వీళ్ళందరూ, ఎంత ప్రయోజనం ఉంటే మీరు ఈ ప్రపంచమే లేదంటారేమిటండి అని అడుగుతాడు. ప్రశ్న కరెక్టే కదా. ఉదయం లేవగానే నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి, ఇంట్లో అన్నీ ఉంటేనే కదా బ్రేక్ఫాస్ట్ వస్తుంది. యూటిలిటీ, దాన్ని ప్రయోజనం అంటారు కదా. ఇన్ని ప్రయోజనాలున్న ప్రపంచాన్ని మీరు నిజంగా లేదు అంటే నేను ఒప్పుకోను. ఇన్ని సమస్యలున్న ప్రపంచాన్ని పొద్దున్న లేస్తే నేను ఎదుర్కొనే సమస్యలు 1, 2 కాదు, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలైన సమస్యల్ని నేను ఎదుర్కొంటున్నాను. ఉదయం నుంచి రాత్రి దాకా, వారం అంతా, నెలలంతా, సంవత్సరం అంతా, దశాబ్దాలుగా అన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే ఇటువంటి జగత్తుని మీరు లేదంటారా అని అడుగుతాడు. ఏం చెప్తారు సమాధానం? ఆయన అంటారు, కళ కన్నావా? కళ వచ్చిందా రాత్రి? కళలో అనుభవం ఉన్నది అన ఉన్నది. కళలో కూడా పులిని చూసావా లేదా? కళలో కూడా సమస్య ఉందా లేదా నీకు? పులిని చూసావు, సింహాన్ని చూసావు, పాములను చూసావు, మురికి కాలం చూసావు, నీళ్ళలో పడ్డట్టుగా చూసావు. ఇన్ని సమస్యలను చూసావా లేదా? అనుభవించావా లేదా? అనుభవించాను. సరే, కళలో నీకు ఆకలైంది, కళలో ఆకలైంది, బాగా తిని కదా నిద్రపోయినావు, పొట్ట నిండా తిని నిద్రపోయినావు. నిద్రపోయిన వాడికి నీకు ఎంతో ఆకలైంది. ఆకలైనప్పుడు అన్నం తిన్నావా లేదా? తిన్నావు. కళలో కూడా ఈ అన్నం పనికిరాదు, ఫ్రిడ్జ్లో ఉంది కదా అని చెప్పి తీసుకొని తినలేదు, కళలో అన్నమే తిన్నావు. కళలో దాహం అయింది, పక్కనే చెంబు నీళ్లు పెట్టుకున్నావు. ఈ నీళ్లు తాగుతావా, ఆ నీళ్లు తాగుతావా? కళలో నీళ్లే తాగాలి. ప్రయోజనం ఉందా లేదా? కళలో వస్తువుల వల్ల ప్రయోజనం ఉన్నదా లేదా? ఉన్నది. కళలో వస్తువులు కనపడినాయి, కళలో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే చెప్పులు అరిగిపోయేట్టుగా తిరుగుతున్నాను అబ్బాయి దొరకాలని. ఎందుకంటే రోజు తిరిగి నిద్రలో కూడా అదే వస్తుంది. కష్టపడుతున్నావా లేదా? కళలో కష్టాలు ఉన్నాయి, కళలో ఉన్న ప్రయోజనాలు ఉన్నాయి. కళలో ప్రయోజనం ఉంది. ఉదయాన్నే లేచావు, ఇంత అనుభవం ఉన్న కళ, ఇన్ని సమస్యలని, ఎందుకంటే పీడకలు వస్తుందని చెప్పి మంత్రం కూడా జపించి పడుకున్నావు. మరి ఇన్ని కష్టాలు చూసిన కళ, ఇన్ని ప్రయోజనాలు ఉన్న కళ నిజమా కాదా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఇందాకేమన్నావు? ఈ ప్రపంచం అంతా ఉపయోగపడుతుందండి నాకన్నావు, అనుభవానికి ఉన్నదండి అన్నావు.
ఇందులో సమస్యలు చాలా ఉన్నాయి అన్నాం. ఈ 3 ఇందులో ఉన్నాయబ్బా, కలలో కూడా ఉన్నాయి. ఉన్నంత మాత్రాన నిజం అవుతుందా? కాదు. ఇదే అంతే. ఒక మాటలో తీసేశారు చూడండి. చూడండి శ్లోకం. యథా స్వప్నే ద్వయాభాసం. ద్వయాభాసం అంటే ఏమిటి? అనేకంగా కనపడటం, ద్వైతం కనిపించడం, స్ఫురించడం, తోచడం. ద్వయం అంటే ఏమిటి? ద్వైతం, డ్యుయాలిటీ అంటారు. ఈ చామంతి పూలు, తెల్ల పూలు, ఈ రంగులు రకరకాలుగా కనపడుతున్నాయి కదా, ఇవన్నీ దీన్ని ద్వయం అంటారు. అంటే ఏంటి? 2 కంటే పైన, 1 కంటే పైన కనపడితే ద్వయం అంటారు. ఆభాసం అంటే ఏమిటి? స్ఫురించడం, తోచడం, మనకు ఉన్నదిగా కనపడటం, ఉన్నట్లుగా అనిపించడం. ఆభాసం అంటే ఏమిటి? ఉన్నట్లుగా అనిపించడం, ఉన్నట్లుగా స్ఫురించడం, స్ఫురిస్తున్నది అని అనుకోవడం. దీన్ని ఆభాసం అంటారు. ద్వయాభాసం ఎక్కడ? స్వప్నే. స్వప్నంలో, కలలో ఏనుగులు చూశారు, గుర్రాలు చూశారు, మేడలు చూశారు, భవనాలు చూశారు, నదులు చూశారు, కొండలు చూశారు, మంచినీళ్ళు చూశారు, ఇడ్లీ చూశారు, వుడ్లాండ్స్కి వెళ్ళారు, తిన్నారు, కొండెక్కారు, గుడికి వెళ్ళారు. ఇవన్నీ ద్వయాభాసమే కదా. స్వప్నే స్పందతే మాయయా మనః. మనస్సు ద్వారా స్పందతే, స్పిన్స్ అప్ అన్నాడు. 1 2 పడుకున్నామంటే చాలు, ఎన్ని చూస్తామో కలలో. మనః మాయయా స్పందతే. మన మనస్సే ఎన్నిగా మారింది. మన మనస్సే ఎన్ని వస్తువులుగా మారిందో చూసారా? ఒక్క మనస్సు అనేక వస్తువులుగా మారింది. మన ఇల్లుగా మారింది మన మనస్సే, మన అబ్బాయిగా మారింది మన మనస్సే. మా వారిని చూశారు నిద్రలో, ఆయన పక్కనే పడుకున్నారు. నిద్రలో కలలో చూశాను మా వారిని. ఎందుకంటే అక్కడ పోట్లాడుతూనే ఉన్నాడు ఆయన. సమస్యలు చెప్పాలి కదా. నా మనస్సులోనే మా వారిని కల్పించాను, అబ్బాయిని కల్పించుకున్నాను, అబ్బాయిని చూశాను, అవి చూశాను, ఇవి చూశాను. మాయయా మనః, మనస్సు యొక్క మాయ ద్వారా ఇవన్నీ నేను చూశాను కలలో. తథా, అదే విధంగా, తథా యథా, ఏ విధంగానైతే కలలో మనస్సు ద్వారా నేనన్నీ చూశాను, కల్పించుకున్నాను, స్ఫురించినవో మనస్సు ద్వారా, అదేవిధంగా జాగ్రద్వయాభాసం మాయయా మనః మాయయా స్పందతే. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా మనస్సు యొక్క మాయయా, మనస్సు ద్వారా స్ఫురిస్తున్నది అన్నాడు. నీ మనస్సు స్ఫురణే కానీ నిజంగా అవి అక్కడ లేవు. అందుకని మన వాళ్ళు అంటారు మనోమూలం ఇదం జగత్ అన్నారు. చూసారా? ఈ ప్రపంచం మొత్తానికి మనస్సే కారణం అన్నారు. అది పరమసత్యం. వాళ్ళు ఎక్కడి నుంచి చెప్పారో తెలుసా? ఇప్పుడు శాస్త్రం నుంచే చెప్పారు. మనోమూలం ఇదం జగత్, అన్నిటికీ మనస్సే కారణం. కనుక ఈ మనస్సు వల్లనే ఇవన్నీ కూడా కనపడుతున్నాయి అన్నాడు. కలలో నువ్వు ఎట్లాగైతే అనుభవించావో ఇక్కడ అనుభవిస్తున్నావు. అక్కడ మనస్సు వల్లనే, ఇక్కడ మనస్సు వల్లనే. కాకపోతే మనస్సుకి కలకి తేడా ఏమిటండి అన్నాడు. ఆ కలలో అది నీ ఒక్కడికే కనపడుతుంది, ఇక్కడ అందరికీ కనపడుతుంది. అది తేడా. ఆ కళ నీ మనస్సు మీద ఆధారపడింది, నీ ఒక్క మనస్సు మీద ఆధారపడింది నీ కళ. కానీ ఈ జాగ్రత్త అనే కళ అన్ని మనసుల మీద ఆధారపడింది. అర్థమైందా? లేదండి నేను ఇక్కడ చాలా చూస్తున్నాను, అక్కడ నా మనస్సు నుంచి ద్వారా కదా చూస్తున్నాను, ఇక్కడ అనేక రకాలుగా చూస్తున్నాను అన్నాడు. నువ్వు కలలో కూడా షాపుకి వెళ్ళావనుకో, కలలో నువ్వు ఒక్కడే ఉంటావా? చాలామంది ఉంటారా? చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎవరు సృష్టించారు? మనస్సే, నీ మనస్సే సృష్టించింది. ఇక్కడ కూడా నీ మనస్సే సృష్టిస్తున్నది. ఆ కళలో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళావు, కళలో ఆ కళలో ఉన్నప్పుడు షాపింగ్ సత్యం కాదు, ఈ షాప్లో కనపడ్డ వాళ్ళు సత్యం కాదని తెలుస్తుందా? నిద్ర లేచిన తర్వాత కళ లేదు, షాపు లేదు, షాపులో చూసిన వాళ్ళు లేరు. మెలకు వస్తేనే కదండి మీకు కళ నిజం కాదని తెలిసింది. మెలకువ రాకుండా కళ నిజం కాదని తెలుస్తుందా? మీరు చెప్పండి నాకు.
ఎందుకు తెలియదు? కలగంటూనే కళ నిజం కాదు, నిజం కాదని చెప్పచ్చుగా. పెద్ద లాజిక్ ఉంది ఇక్కడ చూడండి. కళకంటూనే ఈ కళ నిజం కాదు, నిజంగా చెప్పగలరా? ఎందుకని? ఆ కళ రావడానికి నేనే ఆధారం. నేనే ఆ కళ రావడానికి, నా మనస్సే ఆ కళ రావడానికి ఆధారం కనుక నేను గనక మెలకువ ఉన్నానంటే కళ పోతుంది. కళ నిజం కాదని తెలిసిపోతుంది నాకు. కనుక కళలో ఉన్నంతసేపు కళ కళ కాదని చెప్పలేవు. ఎందుకంటే ఆ కళ నా మీదనే ఆధారపడి ఉన్నది కనుక. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఇది నువ్వు నిజం అనుకుంటున్నంతసేపు ఇది నిజంగానే కనపడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా నీ మీదనే ఆధారపడి ఉన్నది. అక్కడ నీ మీదనే ఎట్లాగైతే కళ ఆధారపడి ఉన్నదో ఆ కళ ఉండాలి అంటే నువ్వు ఉండాలి, నీ మనస్సు ఉండాలి. అక్కడ నీ మనస్సు ఉంటేనే ఆ కళ ఉంటుంది. నువ్వు మేలుకున్నావంటే ఆ మనస్సు ఆ కళ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇంకా కళే ఉండదు. కనుక కళ ఎవరి మీద ఆధారపడి ఉంది? కళగనేవాడు కళకంటూ ఉన్నాడు. కళ ఎవరి మీద ఆధారపడి ఉంది? మీ మీద ఆధారపడి ఉంది. ఈ జగత్తు నీ మీదే ఆధారపడి ఉంది. అందరి మీద ఆధారపడి ఉన్నది. నీ మీద ఆధారపడి ఉందంటే ఏమిటి అర్థం? ఇక్కడ నువ్వు కళ్ళు తెరిస్తే ఈ క్లిప్పు కనపడుతుంది. ఉదాహరణ ఏమిటో తెలుసా? ఇది కనుక ప్రపంచం కనుక నిజమే అయితే మీరు నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోయింది ప్రపంచం? శాస్త్రం ఏం చెప్తుంది? మనస్సే కారణం అంటున్నది. మనస్సే కారణం కాదండి నిజంగా ఉందన్నారు అనుకోండి. ఇప్పుడు శాస్త్రం చెప్పేది ఏమిటి? నీ మనస్సే ఈ కారణం, ఈ జగత్తుకి నిజంగా లేదది నీ మనస్సు యొక్క ప్రొజెక్షన్ అంటున్నది. నిజంగా లేదంటే లేదు లేదు నిజంగా ఉందన్నావే అనుకో, నిజంగా ఉందనుకో, ఉంటే నీ మనస్సు కారణం కాకపోతే నువ్వు నిద్రలోకి పోయినప్పుడు ఈ ప్రపంచం ఎక్కడికి పోయింది? నీకు ఈ ప్రపంచం ఉన్నదా? గాఢ నిద్రలో ఉన్నారు. మీ భార్య గుర్తుందా? భర్త గుర్తున్నాడా? పిల్లలు గుర్తున్నాడా? ఇల్లు గుర్తుందా? ఎందుకని గుర్తులేరు? నిజంగా ఉంటే అక్కడ కూడా ఉండాలి కదండి. మనసు ఎప్పుడైతే వచ్చేసిందో ప్రపంచం వచ్చేస్తున్నది. మనసు ఎప్పుడైతే నిద్రలోకి జారిపోయిందో ప్రపంచము లేదు. కనుక మనసు వల్ల వచ్చిందా కాదా? ఇప్పుడు కొంచెం బాగా ఆలోచించండి. మనస్సు వల్లనే వచ్చిందంటున్నది. అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అవును అని చెప్పాలి అంటే నేను నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మనస్సు పనిచేయడం లేదు కనుక ప్రపంచము లేదు. ఏమన్నా ఉందా? 6 గంటలు నిద్రపోయినారు, గాఢ నిద్ర, మీ ఒళ్ళే మీకు తెలియదు. ఎక్కడికి పోయింది ప్రపంచం? అంటే మీరు మెలకు వచ్చిన తర్వాత మనస్సు పనిచేస్తున్నప్పుడు కనిపిస్తున్నాయి. అంటే మనస్సా కాదా కారణం? అదే చెప్తున్నారు. మాయయా మనః స్పందతే తథా జాగ్రత్త అన్నారు. నీ మనస్సే అన్నిటికీ కారణం. తర్వాత కారిక 30వ కారిక. అద్వయం చద్వయాభాసం మనస్వప్నేన సంశయః అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయః. ఈ స్వప్నము జగత్తుకి తేడా ఏమిటి అని చెప్పాను ఇందాక ఒక మాట. అదేవిధంగా ఇదేమో ప్రాతిభాసిక సత్యం, స్వప్నం కళ. ఇదేమో వ్యావహారిక సత్యం. అదేమో ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. అది భేదం కళకి మెలకువకి. మెలకువ అని జాగ్రత్త అంటాం. మెలకువ కళ, తెలుగు పదాలు. మెలకువ కళ, డ్రీమ్ అండ్ వేకింగ్ స్టేట్. ఇక్కడ చెప్తున్నారు అదే విషయాన్ని ఇక్కడ పూర్తి చేస్తున్నారు యుక్తిని. ఏమిటది? యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. ఇది చివరి శ్లోకం. దీంతో 4 టాపిక్లు అయిపోతాయి. అద్వయం చ
ద్వయాభాసం ఎలా చేసుకోవాలి అన్వయం అంటే స్వప్నే నిద్రలో అంటే కలలో, స్వప్నే కలలో ద్వయాభాసం ద్వైత స్ఫురించడం. అబ్బాయి అమ్మాయి, ఇల్లు పెట్టెలు కార్లు గొడుగులు బ్యాగులు అన్నీ ఒకటేమిటి. ఇప్పుడు మన ఇక్కడి నుంచి తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర చూసుకుంటే ఎన్ని ద్వైతాలు ఉన్నాయి. కాళ్ళు చేతులు కాదు, చేతులు కాళ్ళు కాదు, కళ్ళు ముక్కు కాదు, ముక్కు కళ్ళు కదా, పెన్ను బుక్కు కాదు, బుక్కు పెన్ను కాదు. ఇవన్నీ కూడా స్వప్నే ద్వయాభాసం అద్వయం మనః న సంశయ. నా ఒక్క మనస్సు ఒకటే మనస్సు. అద్వయం అంటే ఏమిటి? రెండు కానటువంటిది. నా ఒక్క మనస్సే ఎన్ని చూసిందండి? ఒకే మనస్సు ఎన్ని చూసింది? ఒకటా రెండా? అనేకాన్ని చూసింది. అద్వయం మనః స్వప్నే ద్వయాభాసం నా సంశయ. ఇందులో ఏమైనా సంశయం ఉందా? ఏమైనా సందేహం ఉందా? ఏమంటే ఒక్క మనస్సే కదా. గుర్రాన్ని చూసింది, పావును చూసింది, ఏనుగుని చూసింది. ఒక్క మనస్సు ఇన్నెట్లా సృష్టించిందండి? ఒకే మనస్సు. అబ్బాయిని చూసింది, అమ్మాయిని చూసింది, మనుషుల్ని చూసింది, కీటకాలను చూసింది, పక్షుల్ని చూసింది. ఒకే మనస్సు. ఒకే మనసు ఎన్ని సృష్టించిందో చూసారా? నిజంగా లేవు కదా అవన్నీ. సృష్టించిందా కాదా మనస్సు? అక్కడ ఒక్క వస్తువు లేదు కదా. బాగా ఆలోచించాలి. కలలో ఆలోచించలేరు ఇవన్నీ, వెలుగుతున్నప్పుడు ఆలోచించాలి. ఒక్క మనస్సు రకరకాలైనవన్నిటినీ సృష్టించింది కలలో. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఉన్నదా? అసలు లేదు కదా. 100%. అదే రెండో లైన్ చూడండి. అదేవిధంగా తథా, అదేవిధంగా జాగ్రత్త ద్వయాభాసం అద్వయం మనః. ఇక్కడ కూడా జాగ్రత్త, ఈ మెలకు ఉన్నప్పుడు కూడా ఈ రకరకాల మనస్సులు ఉన్నాయి. ఇక్కడ అద్వయం మనః అని అనలే. అక్కడ ఒకటే మనస్సు. ఒక మనస్సు అన్ని సృష్టించింది. ఇక్కడ అన్ని మనస్సులు అన్ని సృష్టిస్తున్నాయి. అది తేడా. అక్కడ సబ్జెక్టివ్, ఇక్కడ ఆబ్జెక్టివ్. నీ కళ నీకు ఒక్కడికే తెలుస్తుంది. కళలో వర్షం వచ్చింది అండి, ఏమండి వర్షం వస్తుంది అన్నారు కళలో. నీకు వచ్చిందే కళలో, నాకు రాలేదంటాడు మీ వారు. మీరు కళలో వర్షం చూస్తే మీ వారు చూస్తారా? చూడరు కదా. కానీ ఇక్కడ మెలకుతో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చూస్తారు, అందరూ చూస్తారు. అందుకని అద్వయం మనః అనలేదు ఆయన. చూసారా? కళలోనేమో స్వప్నే అద్వయం మనః అన్నారు. ఇక్కడేమంటున్నారు? ద్వయాభాసం జాగ్రత్త అద్వయం న సంశయ. అద్వయం అంటే ఏమిటి? ద్వయం ఒక్కటైనటువంటి అన్ని మనస్సులు నాన్ డ్యువల్ మైండ్ అలోన్ అన్నారు. నాన్ డ్యువల్ మైండ్ అంటే ఏమిటి? అనేక మనస్సులన్నీ కూడా ఇవన్నీ కల్పించుకుంటున్నాయి, నిజం కాదు, నిజం కాదు. ఇది అర్థం చేసుకోవడానికి, జీర్ణం చేసుకోవడానికి ఆ భగవంతుడు అనుగ్రహిస్తే జీర్ణం అవుతుంది. లేకపోతే చాలా కష్టం. నాకు ఈ జీవితంలో ఈ యొక్క సత్యాన్ని నేను అర్థం చేసుకోవాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటే, ఈరోజు సంకల్పించుకుంటే జరుగుతుంది, కానీ లేకపోతే జరగదు. ఊరికేదో వినేది కాదు ఇది. ఛాలెంజ్. ఇట్ ఈస్ లైక్ ఏ ఛాలెంజ్, గ్రేట్ ఛాలెంజ్. కళ అంటున్నారు ఇప్పుడు జగత్తంతా. అది ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. రెండు మిథ్య. ఇది మిథ్య, అది మిథ్య. ఎవరు సత్యం? ఈ మన వెనకాల ఉన్నటువంటి కార్యకారణానికి విలక్షణమైనటువంటి బ్రహ్మ సత్యం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.